ఈరోజు పర్యాటక శాఖ మంత్రి శ్రీ మహేష్ శర్మ గారు మా కార్యాలయంకి వచ్చి ఇక్కడ కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ పర్యాటక సాంస్కృతికమైనటువంటి అనేకమైనటువంటి ఒక ప్రాజెక్టుల గురించి చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా రామప్ప టెంపుల్, అలాగే వరంగల్లో ఉన్నటువంటి ఒక ఈ ఏకశిలా నగరం, మరి దాంతోపాటు మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి ఈ యొక్క ఎకో సర్క్యూట్ మహబూబ్నగర్ జిల్లా, అలాగే ట్రైబల్ సర్క్యూట్ ఇది ములుగు, లక్ష్మీపురం, దాంతోపాటు ఈ యొక్క కులి కుతుబ్ షాహీ యొక్క టూమ్స్, ఈ విషయాల్లో మేము చర్చించడం జరిగింది. దాంతోపాటు మేము ప్రధానంగా ఏదైతే రాచకొండ అని కొంత గుట్టల ప్రాంతం, ఆ పక్కనే ఉన్నటువంటి ఒక అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి పౌరాణికమైనటువంటి కట్టడాలు, కోటలు, దేవాలయాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటి మీద సమగ్రంగా చర్చించడం జరిగింది. కానీ ఈరోజు వారు చెప్పిన విషయం ఏంటంటే, మొట్టమొదలుగా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ కుతుబ్ షాహీ టూమ్స్, అలాగే మరియు పైగా టూమ్స్, మూడోది మరియు హయత్ బక్షి టూమ్స్, నాలుగోది రేమాన్ టూమ్స్, వీటి గురించి ఈ సంవత్సరం వారు దాదాపుగా ఒక 99 కోట్లు 99 కోట్ల 42 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినామని వారు చెప్పడం జరిగింది. మిగతా వాటి విషయంలో అధికారులతో ఒకసారి తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ అధికారులను కూడా పిలిపించి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రాజెక్టులు, అలాగే ఇంతవరకు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల మీద మళ్ళీ ఒకసారి చర్చిద్దామని అనుకోవడం జరిగింది. దాంతోపాటు చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ఇది ఏదైతే నేను చెప్పినానో ఈ మహబూబ్నగర్ ఎకో సర్క్యూట్, దీనికోసం అని చెప్పి దాదాపుగా 18 కోట్ల 32 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మన ట్రైబల్ సర్క్యూట్ గురించి, ఇది వరంగల్ జిల్లా ములుగులో ఉన్నటువంటి దీనికి 16 కోట్ల 88 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే సుమారుగా మొత్తం 275 కోట్లు ఈ 3 ప్రాజెక్టులకు వాళ్ళు శాంక్షన్ చేసినారు. దీనికి సంబంధించినటువంటి ఒక నిధులు ఏవైతున్నాయో ఇవి రిలీజ్ చేసినటువంటి 55 కోట్ల రూపాయలు, అంటే ఆ 99 కోట్లు, ఈ 55 కోట్లు, దాదాపుగా 148 కోట్ల రూపాయలు ఈ మొదటి విడత టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రిలీజ్ చేశారు. ఇంకా మొదటి విడత రిలీజ్ అయినాయి, కానీ ఇంకా వెంటనే ఈ పథకాలతో పాటు కొన్ని కొత్త పథకాలు ఏవైతున్నాయో వాటిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాటిని సమగ్రంగా మేము చర్చించి మళ్ళీ కొంత ముందుకెళ్తామని నేను భావిస్తాను.